చెప్తారు. కానీ అప్పుడే ఎందుకు వచ్చింది, అంత ముందుకు ఎందుకు రాలేదు, అదే ఆగస్టు 15th రోజే ఎందుకు ఇచ్చారు అనేటటువంటి విషయాలు ఎప్పటికీ కూడా చాలా మందికి విషయం తెలియదు. అవునా? ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటే ఎక్కడైనా మనకు అవసరం పడుతుంటాయి. స్వతంత్ర దినోత్సవం మనకు రావాల్సింది 1947 అంటున్నాం, కానీ ఈ స్వతంత్ర దినోత్సవం మనకు రావాల్సింది ఆల్మోస్ట్ 1942లో రావాల్సి ఉండే. కానీ అప్పుడు రాకపోవడానికి రీజన్ ఏంటి ఎవరికైనా తెలుసా? ఎవరికైనా? ఎందుకంటే వచ్చేసి మనకు అది వరల్డ్ వార్ సెకండ్ నడుస్తుండే. అవునా? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ కనుక వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో ఉన్నటువంటి సైనికులను వాడుకొని యుద్ధం గెలిచిన తర్వాత మీకు స్వతంత్రం ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ మనకు స్వతంత్రం ఇచ్చారంటే లేదు. ఎందుకు లేదు? ఆల్రెడీ అనౌన్స్ చేశారు, చాలా మంది లీడర్స్ కూడా చెప్పారు. మనకు యుద్ధం అయిపోయిన తర్వాత ఇండిపెండెన్స్ డే ప్రకటిస్తారు అని చాలా మంది ఊహించారు. కానీ ఊహించినట్టుగా యుద్ధం అయిపోయిన ఇమ్మీడియట్లీ మనకు అనౌన్స్ చేశారంటే చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే బ్రిటిష్ ఉన్నటువంటి బ్రిటన్ లో యుద్ధం అయిపోయడానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఆ సమయంలో కూడా మనం అనుకున్నటువంటి స్వతంత్రం మనకు రాలేదు. యుద్ధం అయిపోయిన తర్వాత బ్రిటన్ లో లేబర్ పార్టీ విజయం సాధించింది. లేబర్ పార్టీ విజయం సాధించిన తర్వాత అక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచించి మనము యుద్ధంలో గెలవడానికి భారతదేశానికి మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు స్వతంత్రం ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి అదే టైంలో ఉన్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం పార్టీ వ్యవస్థాపకులు మాకు ముస్లింస్ సపరేట్ దేశం కావాలి అని వాళ్ళు కూడా యుద్ధం అనేది ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. మనం ఎట్లా సంవత్సరాలు బానిస బతుకులు బతుకుతున్నాము, ఇన్ని సంవత్సరాలు మనకు స్వతంత్రం కావాలి అని ఏ విధంగా అయితే మనము పోరాటం చేశామో మన పోరాట ఫలితానికి మనకు ప్రకటించడం జరిగింది స్వతంత్రం. ఈ స్వతంత్రం ప్రకటించిన తర్వాత ఇమీడియట్లీగా మహమ్మద్ అలీ జిన్నా కూడా మాకు ముస్లింస్ కి సపరేట్ మాకు దేశం కావాలని వాళ్ళు కూడా ఉద్యమం చేయడం జరిగింది. దానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సపరేట్ ఇండిపెండెన్స్ ఇవ్వడం కోసం వాళ్ళు ఓకే అన్నారు. అలా వచ్చినటువంటి ప్రకటన మనకు 1947 లో వచ్చింది. ఈ విభజన స్టార్ట్ అయ్యేసరికి మనకు ఆగస్ట్ 3 months కంప్లీట్ అయింది. ఇలా 1947 ఆగస్ట్. అప్పటికి మన బ్రిటిష్ అధికారి అయినటువంటి మౌంటైన్ కూడా ఆయనకు ఇష్టమైనటువంటి డేట్ ఆగస్టు 15th. దానికోసం అదే రోజు ఇవ్వాలి అని ఆయన ఆలోచించుండు. అదే కాకుండా ముఖ్యమైనటువంటి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఆగస్టు 15th రోజు మనకు తెలుసు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది అని ప్రతి ఒక్కరం చెప్పుకుంటున్నాం. అవునా? ఆగస్టు అర్ధరాత్రి మనకు స్వతంత్రం ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి రీజన్ ఇంకొకటి కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. ఏంటి అంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్తున్నాం మన ఫ్రెండ్స్, మన భారతదేశం భిన్న మతాలతో కలిసి ఉన్నటువంటి దేశం, అన్ని మతాలకు సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పించేటటువంటి దేశం. దాంతోపాటు మన హిందూ మతంలో ఎక్కువగా మనం హిందూ దేశం అని చెప్పుకుంటాం. హిందూ మతం గురించి కూడా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. అలా మన హిందూ మతం సంబంధించినటువంటి చాలా మంది స్వామీజీలు వెళ్ళి మన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో గాంధీ, నెహ్రూ ఇలా గొప్ప వాళ్ళతోని చర్చించి ఆగస్టు 15th ఒక దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. అదే అభిజిత్ ముహూర్తం. ఈ అభిజిత్ ముహూర్తం అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మనకు ఏ శుభకార్యాలు చేయాలన్నా పంతుల దగ్గరికి పోయి మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకుంటాం. అవునా? ఇలా మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకునే వాటిల్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మంచి ముహూర్తం, శుభముహూర్తం ఏంటంటే అభిజిత్ ముహూర్తం. దీన్ని అంత గొప్పగా ఎందుకు